అందరికీ నమస్కారం. మిత్రులారా, షుగర్ ఏంటి ఉలిక్కిపడుతున్నారా షుగర్ అనంగానే? అలాగే తయారైందిలెండి. షుగర్ కొంచెం 100 దాటంగానే టాబ్లెట్‌లు మొదలుపెట్టేయడం. ఇంతకుముందు డయాబెటిక్, నాన్ డయాబెటిక్ ఉండేది. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఒకటి తయారైంది. షుగర్ రాబోతుందని చెప్పి ముందే టాబ్లెట్‌లు మొదలుపెట్టేస్తున్నారు. టాబ్లెట్‌లు అసలు ఎందుకు వాడాలి అనే దానికి వాడే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇచ్చే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా 100% హెల్తీగా ఉంటామా? అంటే పెద్ద క్వెషన్ మార్క్ కదా! మీరు మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటే బీపీలు, షుగర్‌లు అనేటివి జబ్బులు కావవి. మీ లైఫ్ స్టైల్ పరంగా వచ్చినటువంటి లక్షణాలవి. మీకు ఒక పేషెంట్‌ని పరిచయం చేస్తాను. చందకళావతి అని చెప్పి ఈవిడ పొంగనూరు నుంచి వచ్చారు. ఆవిడ మాటలింటే నేను చెప్పింది కరెక్ట్ అని మీరే చెప్తారు. ఆవిడకి షుగరు ఫాస్టింగ్ వచ్చి 270 తిన్న తర్వాత 350. 17 సంవత్సరాల నుంచి అదుంది. ఒక్క టాబ్లెట్ వాడలేదు. మరి అన్నొస్తే ఏం కాలేదా? మనకు భయం ఒకటి ఉంటది కదా! ఏమైందో కాలేదో ఆమె మాటలోనే మీరినండి. 12 సంవత్సరాల పైనుందండి. ఎంతుంటాయి షుగర్ లెవెల్స్? షుగర్ లెవెల్స్ వచ్చి తినకముందు 320, మళ్ళీ తిన్న తర్వాత 360 ఉండింది. 320, 360. 360కొచ్చింది. మరి మీకు అది చూసినప్పుడు మీకు భయమే లేదా? అంటే నేను దేనికి భయపడే పని లేదండి. భయమే మనల్ని ఎక్కువ రోగగ్రస్తులను చేస్తుంది. ఎక్కువ ఫీలింగ్ అయిపోతే మన భావాలు చెడిపోతాయి. అదే అనారోగ్యం అనమాట. భయమే అనారోగ్యం. అసలు ఏం చేయదనమాట. ఎందుకంటే నేచర్ మన ముందోళ్ళకి ఎక్కడుండిందేమో షుగర్ ఉందా, ఏముందని ఎవరు టెస్ట్ చేసుకోలేదు. ఉంటా ఉండిందేమో. కానీ ఇప్పుడు మనల్ని భయపడిచ్చేస్తున్నారు. షుగర్ ఇంతుంది, అంతుంది, కిడ్నీ పాడైపోతుంది, మీకు లంగ్స్ పాడైపోతాయి అన్నట్టు దాంతో భయపడి కొంచెం షుగర్ ఉన్నా కూడా అప్పుడే టాబ్లెట్స్ వాడుతున్నారు. టాబ్లెట్స్ వాడిన దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్‌లే వస్తాయి గానీ, వేరే ఏం రావు. మిగతా ఏం ప్రయోజనం లేదు. అంటే వాళ్ళకి సుస్తుంటుంది. టాబ్లెట్‌లు తిన్నోళ్ళకి 5 నిమిషాలు భోజనం లేట్ అయినా కూడా సుస్తు పడిపోతారు. కానీ ఇప్పుడు నేనున్నాను 10 గంటలైనా, 11 గంటలైనా కూడా ఆహారం లేకపోతే సుస్తు పడను. నాకు సుస్తు రాదనమాట. యాక్టివ్‌గానే ఉంటాం. అంటే దీనికి నేను మామూలు మన బాడీ నేచరు, ప్రకృతి అంతా నేచరు. నేచర్‌లోనే మనం ఉన్నాం కాబట్టి మనం కూడా నేచరే. కాబట్టి మనం నేచర్ తీసుకుంటేనే ఫ్రెండ్‌షిప్ బావుంటుంది. అప్పుడు అది పనిచేస్తుంది. అంటే టాబ్లెట్‌లే వాడను. నా లైఫ్‌లో నేనెప్పుడు దీనికే కాదు, దేనికి కూడా టాబ్లెట్ వాడను ఇంతవరకు. అంటే నాకు 76 ఇయర్స్. నేను టాబ్లెట్ జోలికే పోలేదనమాట. అంటే టాబ్లెట్లనేది ఒక భయం తెప్పించేటివి. అందుకని మనము టాబ్లెట్ల జోలికి పోకూడదు. ఇప్పుడు మీరు ఈ పారిజాతాకులు అయన్నీ తీసుకున్నారు కదా! తగ్గినాయా? షుగర్ ఏమైనా తగ్గిందా? షుగరు 360 అట్లుండింది. నాకు 280 టూ 270కి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మామూలుగా అయితే 110, 120 ఉండాలంటారు కదా! మరి మీకు 280, 270 తగ్గినా గాని భయమే లేదా? భయమెందుకండి? భయం లేదనమాట. అంటే షుగరు మనం తీసుకుని ఆ రోజు డైట్‌ని బట్టి మనకు ఎక్కుతా పోతుంది, తగ్గుతా పోతుందనమాట. కాబట్టి షుగర్ చూసి భయపడాల్సిన అవసరం షుగరు, బీపీ గూడా పెద్దగా ఇది లేదు. మనకు టెన్షన్ వస్తుంది. అప్పుడు బీపీ వస్తుంది. ఈరోజు చూసుకున్న బీపీ రేపుండదు. రేపు చూసుకున్న బీపీ మర్నాడు ఉండదనమాట. ఈ షుగర్ లెవెల్స్ కూడా అంతే. ఈరోజు చూసుకుంటే తగ్గింటుంది. రేపు చూస్తే ఎక్కువుంటుందనమాట. అంటే మనం ఏదన్నా కొంచెం స్వీట్ గాని, ఏదైనా తీసుకొని ఎక్కుతుంది. కానీ మెయిన్ భయమనమాట. ఈ డాక్టర్లు భయపడిచ్చేస్తారు. పోతాను "అయ్యో! షుగర్ ఉంది. మీకు ఇదైపోయింది" మాత్ర రాసిచ్చేస్తారనమాట. ఒక్కసారి ఆ మాత్రలకు అలవాటు పడితే మళ్ళీ చానా కష్టం. అంతే ఇంగ. దాంట్లోనే రోలింగ్ అయిపోయి దాంట్లోనే పోవాల్సిందంతే. మీకు ఏ ఏజ్‌లో వచ్చిందమ్మా షుగరు? నాకు షుగరొచ్చి 2007లో వచ్చింది. అంటే రోగము అనేది మనం ఫీలింగ్ చేస్తేనే. ఎందుకంటే మనం నిరోగి. ఎప్పుడు గూడా మన సంకల్పాలు బాగా చేసుకోవాలి. కొంచెం రోగం వచ్చే కొందరికి ఏం చెప్తారంటే, "అయ్యో! నాకు ఈ నొప్పితో నేను సస్తా ఉన్నాను." అంటే అప్పటికే సావుకెళ్ళిపోతారనమాట. అంటే అక్కడేమంటే మన యొక్క భావాలు, మన యొక్క ఇది ఏమైతుందో అదే జరుగుతుంది. అది చాలా మంది గమనించడం లేదు. మనం ఏమనుకుంటామో మన సంకల్పమే అది నెరవేరుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మంచి సంకల్పాలు చేయాల. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎప్పుడు బావుంది. ఇప్పుడు బాగలేదు అన్నంత మాత్రాన నీకు ఆ రోగం పోతుందా? పోదు. ఇంకా ఫీలింగ్ ఎక్కువ చేస్తుంది. రోగం ఎక్కువైపోతుందనమాట. మీకు కా డాక్టర్లు చెప్పలేమ్మా? ఈ షుగర్ ఇలా ఉంటే నీకు కిడ్నీలు పోతాయి. పోనీ నాకు చెప్పినారు సార్. హ్మ్. నాకు చెప్పినారు. లివర్ పోద్ది, కళ్ళు లివర్ పోతాయి. పోతుంది, కళ్ళు పోతాయి. ఇవి ఎంతో కంటి చూపు తగ్గుతుంది. నేను చూస్తాను. నేను అసలు అద్దాలు లేకుండా కూడా చదువుతా ఇప్పుడు. అద్దాలు లేకుండా కూడా ఏమన్నా ఇవ్వండి చదివి చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు 14 ఏళ్ల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఏమి ఇబ్బంది లేదు సార్ నాకు. ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడికి ఏమి ఇబ్బంది లేదు. మీరు న్యాచురోపతికి ఎందుకొచ్చినారు అంటారేమో. అంటే నాకు న్యాచురోపతికి ఎందుకొచ్చంటే నేను మామూలుగా 1 ఇయర్‌కి ఒకసారి ఒకొక దీనికి పోతా ఉంటాను. అంటే పోయిన సంవత్సరం రెండేళ్ళప్పుడు మంతెన సత్రానికి వచ్చింటిమి. మళ్ళీ బెంగుళూరులో ఒక జిందాల్ పోయింటిమి. ఎందుకంటే మన బాడీని కొంచెము
మనము రీమోడల్ చేసుకుందామని అంతే అనమాట. అంతేగాని ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే నేను మొన్న పడినాను. పడినప్పుడు మెట్లపై నుంచి పడి కిందికి వచ్చినప్పటికి ఈ లెఫ్ట్ సైడ్ అంతా చాలా దెబ్బ తగిలింది. చాలా దెబ్బ తగిలి అప్పుడు డాక్టరు మీకు కష్టమండి ఈ నెల మానేది ఇదంతా కష్టమని చెప్పినాడు. కష్టమని యాంటీబయాటిక్ అవన్నీ రాసిచ్చినాడు. కానీ నేను తీసుకోను సార్ టాబ్లెట్లు నాకు ఇదే కాదు అన్నాను. ఇక్కడ వచ్చి 8 డేస్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ ఎంత ఉంది? ఇప్పుడు నిన్న అంటే ఈరోజు షుగర్ టెస్ట్ చేసుకుంటే తిన్న తర్వాత 177 ఉందన్నమాట. మీకు ఇంతకు ముందుకి ఇప్పటికి తగ్గింది కదా! ఏమనుకుంటున్నారు మీరు? సేమ్. అంటే ఇంట్లో ఏమంటే ఒక్కోసారి ఏదో ప్రెస్ చేస్తారు కదా వీళ్ళు పక్కింటోళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమవుతుంది ఇప్పటికంటే అట్లా కొంచెము హెవీ ఫుడ్డే తింటాం ఒక్కోసారి. అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా వంటలు చేస్తారు అంటే ఈరోజు కొన్నిలే పర్వాలేదు మళ్ళీ రేపు 2 గ్లాసులు తాగుతాం అనుకునే దాంట్లో తాగుతూ ఉంటాను. అంటే తినేస్తామన్నమాట. దాని నుంచి లెవెల్స్ లేదుగా కొంచెం లెవెల్స్ పడిపోతా ఉన్నాయి ఇస్తాను కానీ ఇక్కడ మాత్రము అదే ఫుడ్డు అదే ఇది ప్రతిరోజు అదే ఇదనమాట. ఎందుకంటే ఇది నేచురోపతి కాబట్టి అంటే నేచర్‌లో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నాం కాబట్టి లెవెల్స్ బాగా తగ్గేదానికి అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తారా? యాక్చువల్‌గా నేను అదే దాంట్లో కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే ఇది మనకు నేచురల్ గదా! నేచురల్‌గా ఉంది కాబట్టి ఇది. అట్లే అది నాకు అది ఈ కిడ్నీ దగ్గర బాగా నల్లగా అయిపోయింది. ఇంత గడ్డొచ్చింది. సార్ ఏమన్నారంటే మా డాక్టర్ గారు, 3 నెలల వరకు నీకు మానదు. అందరూ చూసారు. మా ఇంటి పక్కల వాళ్ళు చూసినారు. ఇక్కడ నాతో పాటు ఇద్దరొచ్చినారు. వాళ్ళు గూడా తెలుసు. వాళ్ళు చూసినారు. అంటే ఈ గడ్డ పగిలితే నీకు కష్టము. షుగర్ ఉంది కాబట్టి నీకు కిడ్నీ చాలా ట్రబుల్ వస్తుంది అన్నారు. అంటే నేను మాత్రలు మింగలేదు గదా! మా ఇంట్లో వాళ్ళు గూడా అరుస్తా అన్నారు. ఏమంటే ఏం చేసుకుంటావు నీ ఇష్టం నీ చేతిలో ఉంది అని. వచ్చినోళ్ళు కంగారు పడిపోతుంటారు కదా! నాకేదో వచ్చింది, అదో వచ్చింది అని చెప్పి ఒకటే 2 టాబ్లెట్లు ఒక డాక్టర్ 10 డాక్టర్‌లు కలిసి తీసుకుంటుంటారు కదా! అంటే వాళ్ళకి ఇది మీరేం నన్ను చెప్తారు? అడిగితే అండి షుగరు అనేది డాక్టర్లు భయపడిచ్చేది ఒక స్కామ్ అండి ఇది. ఇది ఒక స్కామ్ లాగా తయారైపోయింది. వస్తేనే ఫస్ట్ మాత్రలు రాసిచ్చేస్తారు. అంటే ఇది ఈ లెవెల్‌కి ఇది రాసుకో తీసుకోపోండి అని. ఒక్కసారి ఒక 10 దినాలు కంటిన్యూగా వాడినాడా ఇంక అంతే అదో గతే వాళ్ళ దాన్ని ఇంక లైఫ్ లాంగ్ రొటీన్ అయిపోవాల్సిందే. అంటే ఇంక లేదు ఇంక అది అక్కడ నిలపలేరు, ఇక దీన్ని పట్టలేరు. అప్పుడేమైతుంది త్రిశంకు స్వర్గంలో ఉండిపోతాండారు. అంటే ఏం చేసేది మేమేం చేసేది ఏం చేయలేరనమాట. కాబట్టి రోగం ఉండల్లా. కానీ దాన్ని ఎప్పుడు మననం చేయకూడదు. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని. నా బాడీ అంతా కాంచనకాయంగా ఉంది. నేను ఒక శక్తిశాలి ఆత్మను. నేను శక్తిని. కాబట్టి శక్తి మంది. కాబట్టి శక్తి ముందు దయ్యాలు, భూతాలు నిలబడినప్పుడు రోగం మనల్ని ఏమీ కొంచెం చెయ్యదు. కొంచెం. కాబట్టి ఇది మీరు ఫీలింగ్ అంతే ఇది. రోగము అనేది ఒక ఫీలింగు. నేనంటే ఎందుకంటే నేను ఖచ్చితంగా అనుభవం చేసి చెప్పినానండి. నాకు ఈ ఏళ్ళు మిక్సీలో పడి ఏళ్ళు కూడా కత్తిరించుకోపోయినాయి. డాక్టర్ ఏం చెప్పినాడంటే "నీకు రావు ఏళ్ళు ఇట్లా అయిపోతాయి" అన్నాడు. అని చెప్తే నేనేం లేదు నేచురల్‌గా సున్నం పెట్టి మేలు చేసుకున్నానండి. మీరు నమ్ముతారో లేదో. సున్నమే పెట్టి మేలు చేసుకున్నాననమాట. అంటే ఇది ఏమంటే మీరు సున్నం అంటే మంట అయితుంది తట్టుకోలేరు. కానీ పెట్టి చూడండి ఖచ్చితంగా ఈ ఏళ్ళ నేనే ఇట్లా అనుకోని అంటే నేను శక్తిశాలి ఆత్మను నాకేం చేయదు. నా ఎనర్జీనే నేను ఇచ్చుకున్నాననమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు బలహీనులు కాదు. ప్రతి ఒక్కరు శక్తులే. కానీ మనం ఏమనుకున్నామంటే నేను మానవుడు పుట్టాలా చచ్చిపోవాలా ఏదో వస్తున్నాయి అనుకుంటాండారు. మీరు ఎవరు పుట్టేది లేదు, చచ్చేది లేదు. మధ్యలో ఏదో గాట. కాబట్టి మీరు మనసులో మంచి అనుకోండి. ఎప్పుడు మంచి అనుకోండి. ఎప్పుడు ఇంత కూడా నెగెటివ్ థింకింగ్ రాదు. మామూలు డాక్టర్లే చెప్తారు. నెగెటివ్ థింకింగ్ వద్దండి. పాజిటివ్ థింకింగ్‌లో ఉండండి అంటారు. ఈ షుగర్‌కు వచ్చినోళ్ళు భయపడుతూ ఉంటారు కదా! వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీరు భయపడొద్దండి. హాస్పిటల్‌కి పోనవసరమే లేదు. నేను షుగర్ వాళ్ళకి భయపడొద్దనే చెప్తాననమాట. మన భయమే మనకిది. కాబట్టి భయపడకుండా మీరు నేచురల్‌గా దొరికే దాంట్లతో మీరు చూడండి. వేపాకు కాకరకాయ ఉంది. అది చేదే. ఒకరోజు వేపాకు ఉడకబెట్టుకోండి. ఒకరోజు కాకరకాయలు ఉడకబెట్టుకోండి. కాకరకాయలు ఉడకబెట్టుకొని తాగండి. ఇంకొక రోజు అంటే ఒక వారం ఇట్లా చేయండి. ఒక వారము కాకరకాయ తాగండి. ఇంకో వారం నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అనేది చాలా పనిచేస్తుందండి. ఆ నల్ల జీలకర్ర గూడా మనము బాగా మిక్సీలో ఏసి పొడి చేసుకొని వేడి నీళ్ళల్లో కలుపుకొని ఒక గ్లాస్ తాగేసినామంటే అది గూడా 3 పూట్ల. కాబట్టి ఈ 3 చాలా షుగర్‌కి బాగా చేస్తాయండి. కాకరకాయ, వేపాకు, నల్ల జీలకర్ర. ఇంక లేదు అంటే మెంతులు గూడా. అంటే చేసుకునేదానికి సోమరితనమో, అలసటో ఏమో తెలీదు. ఎవరు పోరు. మాకెక్కడ బుత్తుందిలే మేమెక్కడ చేసుకుందాంలే టైం లేదులే అంటారు. కానీ కొంచెం నిదానంగా చేసుకొని చూడండి. హాస్పిటల్‌కొద్దు మనకు ఏది వద్దనమాట.
మన ఇల్లే మనకు వైద్యశాల. మన ఇల్లే మనకు వైద్యశాల. అంటే ఇప్పుడు నేను చెప్పిందంటే అంటే మామూలుగా ఇవన్నీ చెప్పిస్తే మేము అనుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. ఏమంటే ఇది వాళ్ళెవరో చెప్పిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు చెప్తా అన్నారని. కానీ మీరు అనుకోవచ్చనమాట. నేచురోపతి డాక్టరు మధుబాబు గారు వీళ్ళకు ఏదో ఒకటిచ్చి దీన్ని నేర్పించి చెప్పమంట అన్నారేమో అని. కానీ ఇది కాదండి. వాస్తవంగా ప్రమాణ సాక్షిగా నేను చెప్తున్నాను. ఇది నా లైఫ్‌లో నేను అనుభవించి మీకు చెప్తున్నాను. కావాలంటే దీనికి ప్రూఫ్‌లు కావాలంటే మీకు వీడియోలు ఇవన్నీ నేను చూపించగలను. నేను మా ఊరికోసం మా డాక్టర్‌తో కూడా మాట్లాడించగలను. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. అంటే ఇట్లా ఎంత ధైర్యంగా ఎవరు ఉండరమ్మా అని. అంటే ఇది మాత్రము మధుబాబు గారు నాతో చెప్పించింది కాదు. ఇదేదో నేను వీళ్ళ కోసం వీడియో తీసింది కాదనమాట. విన్నారు కదా! ఇప్పుడేమంటారు? షుగర్ అనేది జబ్బా? మన ఫీలింగా? గుర్తుపెట్టుకోండి. మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు పేషెంట్ అవుతారు. యాక్సెప్ట్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు పేషెంట్ చేయలేరు. అంతే. ఇది షుగర్ విషయమే కాదు. ఏ విషయమైనా అంతే. డెసిషన్ మీది. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారా? లేకపోతే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటారా? డెసిషన్ మీది. నమస్తే.